ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపకులు ఒకలైన ఎం ప్రవీణ్ కుమార్ గారు వర్ధంతి సభ నిన్న తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగినది. ఈ సందర్భంగా అంబేద్కరిస్టులు పాల్గొని కుటుంబ సభ్యులతో ఘనంగా నివాళులర్పించారు. ప్రేమ్ కుమార్ యొక్క ఉద్యమ నేపథ్యం, వ్యక్తిగత స్వభావాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా వరద ఎక్కువైతే హలలుగా ఎగిసిన కెరటాలు కట్టలు తెంచుకొని భూమిని కొడుతూ నదులుగా ప్రవహిస్తుంటాయి. అట్లాగే 70వ దశకంలో వచ్చిన దళిత ఉద్యమాల వలన వచ్చిన సంక్షేమ పథకాలను చదువుకు, ఉద్యమాలకు దగ్గరగా ఉన్న వారే ఎక్కువ ప్రయోజనం పొందిండ్రని 90వ దశకంలో ఉద్యమాలలో చీలికలు పేలికలుగా విడిపోయింది. ఎం ప్రవీణ్ కుమార్ లాంటి పోరాట చరిత్రను మర్చిపోతున్నారు ఈ తరం ప్రజలు. ఈరోజు దళితులు దాడులకు గురి అవుతున్నారు. ఇప్పుడు ఈ కులకట్టును నిందించడం కంటే పారే నదులే ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అప్పుడే ఐక్యత బలం అభివృద్ధికి సాధిస్తుంది. జాతి కానీ దేశం కానీ అంటూ అక్కడ చిన్న చర్చలు జరుగుతున్నాయి. నమామి ధమ్మం నమామి సంఘం నమామి నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి పాణాతిపాతా వేరమణి సిక్ఖాపదం సమాదియామి ఆదిన్నదానా వేరమణి సిక్ఖాపదం సమాదియామి కామేషు మిచ్ఛాచారా వేరమణి సిక్ఖాపదం సమాదియామి మూసావాదా వేరమణి సిక్ఖాపదం సమాదియామి శూర
సమాధియామి సాధు 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 జై భీమ్ జై భీమ్ అందరికీ నమస్కారం. మన మధ్య ఒక హిస్టోరియన్ ఉన్నాడు. ఆయన పేరు చివరిలో షెడ్యూల్ కాస్ట్ మూమెంట్ గురించి దాంతో సంబంధం అటువంటి వ్యక్తుల గురించి తెలియాలంటే ఆయనే నిఘంటుడు. ఆయన ఈ పేర్కొన్నాడు చనిపోయినప్పుడు ఒక మెసేజ్ పంపారు. అందరికి పంపారు, నాకు కాపీ పెట్టారు. ఆయనకి ప్రేరేపణ వాళ్ళ ఫాదర్ రాజయ్య రాశారు. ఆయన నిజామాబాద్ జిల్లా రాజయ్య గారికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు గమనించారు. వాళ్ళ ఫాదర్ రాజయ్య గారికి అంబేద్కర్తో డైరెక్ట్ పరిచయం ఉంది. అతను ప్రేమ్ కుమార్ గారు ఆ ఫాదర్ ఇన్స్పిరేషన్తో అంబేద్కర్ అయ్యారు. అది నిఘంటువులో రాసినటువంటి సత్యం. చాలా మందికి ఎస్ఆర్ శంకర్ గారు, గోపాలరావు గారు, కొంతమందికి నా పేరు తెలుసు. దానికి తెలవడానికి కారణం మా పని కాదు. దానికి తెలవడానికి కారణం ఈ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కారణం. బిహెచ్ తిరుపతి గారు, నాగయ్య గారు, టీవీ నారాయణ గారు, శ్రీరాములు గారు, మైనారావు గారు, సూర్యనారాయణ, ఇలాంటి వాళ్ళు ఒక 3 జనరేషన్స్ ఒకరి తర్వాత ఒకరు డిజైనర్స్లో బ్యాటన్ పట్టుకుని పరిగెత్తినప్పుడు ఉద్యోగంలో పాస్ అయ్యారు. మేము సెక్రటరీలో ఉంటాము, లేకపోతే డైరెక్టరేట్లో ఉంటాము. గ్రామాల్లో మమ్మల్ని గురించి తెలిసే అవకాశం లేదు. అప్పటికి ఈ సోషల్ మీడియా నాశనంతో లేదు. మాకు ప్రజలకి కాకి మాధవరావు వాళ్ళు లేకపోతే శంకర్ గురించి మాధవరావు గురించి చేయడం చాలా తక్కువ మంది తెలిసింది. సో ఈ క్రెడిట్ అంతా ఒక గవర్నమెంట్తో సంబంధాలు, గవర్నమెంట్లో సమస్య తీరిని అంటే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ఏ గ్రామంలో ఏది జరిగినా వాళ్ళకి వచ్చేది. డిస్ట్రిక్ట్లోనూ తాలూకాలోనూ వాళ్ళకి అనుబంధ సంస్థలు ఉండేవారు, ఆర్గనైజేషన్స్ ఉండేవారు. అట్లా ఈ అసోసియేషన్ వాళ్ళు ఎంతో జాతికి మేలు చేశారు. ఇది తలుచుకున్నప్పుడు నాకు ఈరోజు ఏం జరుగుతుందో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఈరోజు ఏదైనా ప్రాబ్లం ఉందంటే అసోసియేషన్ వాళ్ళు వచ్చి ఒక కలెక్టర్తో లేకపోతే ఒక సెక్రటరీతో చెప్పడానికి సంఘమే లేదు. మీరు లాస్ట్ 3 years నుంచి 4 years ఉంచుకోవడానికి. దీనికి కారణం వాళ్ళు కలిసి ఉంటేనే ఎన్నికలు ఉండేవి. గ్రూప్స్ వచ్చి కనుక్కొని అసోసియేషన్